నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. పర్సనల్ విండోలో కూడా పింగ్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతము ఏ ఏరియాస్‌లో ఓపెన్ ప్లాట్స్ అంటే ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ క్లియర్‌గా చెప్తున్నా ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. అంటే అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకొని ఉంటారా? ఉండరా? అది వాళ్ళ చాయిస్. అంటే ఆ డెవలప్‌మెంట్స్ అయిన తర్వాత అక్కడ కట్టుకునేందుకు నివాసయోగ్యం అయిన తర్వాత అక్కడ ఉంటారా? ఉండరా? లేకపోతే రేటు గురించి ఇన్వెస్ట్ చేసి జంప్ అవ్వగానే అమ్మేసుకుంటారన్నది వాళ్ళ చాయిస్. అలాంటి వారి గురించి ఈ వీడియో అన్నమాట. ఓకేనండి. సో, అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మనము ఈ 2 ఏరియాస్‌ని మీరు బాగా చూసుకోండి. ఒకటి శ్రీశైలం హైవే, 2 నాగార్జునసాగర్ హైవే, 3 బెంగుళూరు హైవే. ఈ మూడిటి మీద మీరు దృష్టి సారించండి. ఫస్ట్ మనము శ్రీశైలం హైవేకొచ్చామనుకోండి. శ్రీశైలం హైవేలో అందరికీ తెలుసు. అండ్ ఇటు పక్కన రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు అలా ఉన్నా, అవి ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలన్నవి ఇవాళ కాకపోతే నెక్స్ట్ కాపోతే ఆ పై ఇయర్‌కి అవి డెఫినిట్‌గా రూపుదాలుస్తాయి. అందులో అనుమానం లేదు. సో, ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. మనం 5 ఇయర్స్ పెట్టుకుందాం. 5 ఇయర్స్ లోపలైతే రీజనల్ రింగ్ రోడ్ ఖచ్చితంగా హైదరాబాద్‌కి వస్తుంది. ఓకేనండి. సెకండ్ మనకి రీజనల్ రింగ్ రోడ్ లోపల మంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు అక్కడ ఆల్రెడీ వర్క్ కమెన్స్ చేసి ఎక్స్‌ప్రెస్ హైవే అని 330 ఫీట్ రోడ్డు శంషాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు కనెక్ట్ అవుతూ ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఆల్రెడీ ముందుకు వెడుతోంది. అది మన అండర్‌వే ఉంది చూస్తున్నాం. ఇటు పక్కన స్కిల్ యూనివర్సిటీ, అటు పక్కన ఏఐ టవర్స్ అని చెప్పి, ఏఐ సిటీ అని చెప్పి అటు అది కట్టటం. ఇవన్నీ చూస్తున్నాం. ఇంకో పక్కన మనం శ్రీశైలం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి మ్యాక్ ప్రాజెక్ట్స్‌లో మనం చూస్తున్నాం రేట్లు ఏ విధంగా ఉన్నాయో. 60,000, 70,000 గజం అండి అక్కడ. 60,000, 70,000 గజం ఉన్నాయి. సో, దాని నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మనకి కందుకూరు గాని, కర్తలు గాని, అమంగళ్ దగ్గర దాకా వెళ్ళిపోయినా గూడా ఎందుకంటే అదంతా చక్కటి బ్రాడ్ హైవే. రా ఇప్పుడున్నటువంటి శ్రీశైలం హైవే రాబోయే కాలంలో అది చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే కింద అయిపోతుంది. రేడియల్ హైవే కింద అయిపోతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి అది ఆగదు. స్టేట్ గవర్నమెంట్‌తో సంబంధం లేదు. అది ఆగదు. సో, అలాంటి ప్రతిపాదనలున్నాయి కాబట్టి ఈ శ్రీశైలం హైవేకి మహర్దశ పడుతుంది. ఎంత కాలంలో పడుతుందండి? 2 ఏళ్లలో పడుతుంది, 3 ఏళ్లలో పడుతుంది. మేబీ 2+3 5 ఏళ్లలో పడుతుందేమో. కాబట్టి అదొకటి. రెండోది ఇటువైపు మనం బెంగుళూరు హైవేకొచ్చామనుకోండి. బెంగుళూరు హైవే కనెక్టింగ్ మనకి బెంగుళూరుకి, హైదరాబాద్‌కి అన్ని విషయాల్లోనూ మన కాంపిటీషన్స్. అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనూ మన కాంపిటీషన్. లక్కీలీ ఇవాళ మనకెవరికైనా కూడా చూస్తే బెంగుళూరు హైవే అన్నది శంషాబాద్‌కి చాలా దగ్గరగా ఉండటం, శంషాబాద్‌కి అబటింగ్‌గా ఉండటం, అటు పక్కన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయి క్లస్టర్ అంతా షాద్ నగర్ అవతల జడ్చర్ల దగ్గర అన్నీ కూడా క్లస్టర్‌గా ఉండటం వల్ల అక్కడ ఎంప్లాయ్‌మెంటు ఇదివరకు ట్రెడిషనల్ ఎంప్లాయ్‌మెంట్. ఫార్మాస్యూటికల్ వాళ్ళకి కానీ, బల్క్ డ్రగ్స్ వాళ్ళకి కానీ, అందరికీ ఆర్&డి చేసే వాళ్ళకి కానీ అటువైపు చాలా యూనిట్స్, చాలా ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అదే కాకుండా అక్కడ కాలేజెస్ చాలా వచ్చాయి. సో, ఇవన్నిటి దృష్ట్యా దాని మీద కూడా చాలా పెద్ద ఫోకస్ ఉండి, మనకి ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే ఆహ్, ఎన్నో ప్రాజెక్ట్స్ త్వరగా ఎంతో డెవలప్ అయిపోతుంది. 15 ఏళ్ల క్రితం వేసింది. 20 ఏళ్ల క్రితం వేసినవి. ఎంతమంది వేశారు? ఇప్పుడు బటర్‌ఫ్లై ఉందంటే 25 ఏళ్ల క్రితం వేశారు శ్రీశైలం హైవే మీద. అందులో ఫేజ్ 1లో వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది అమ్ముకోవడానికి చూస్తున్నారు. వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు పెట్టుబడులకి పెట్టుకున్నారు. ఆ రోజుల్లో రూ. 1000 కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు 20 మన కంపెనీ వాళ్ళు 20,000కి అమ్ముతుంటే వీళ్ళు 10,000కే అమ్మేస్తున్నారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ, కంపెనీ ద్వారానే మనం గనక తెచ్చుకోగలిగితే, అదే విధంగా వసుంధర ప్రాజెక్ట్స్ వాళ్ళు, బెంగుళూరు హైవే మీద వసుంధర ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఎప్పుడో వేశారు 2006లో, 2004లో అలా వాళ్ళు రూ. 500కి ఆ విధంగా అమ్మారు. ఈ రోజున వాళ్ళు కూడా అంతే రూ. 10,000 లోపల వస్తున్నాయి. కానీ కొత్త ప్రాజెక్ట్స్ అదే ఏరియాలో 20,000కి ఉన్నాయి. అంటే మనకి ఎంత డీప్ డిస్కౌంట్ 50% లోపలే మనకొస్తున్నాయి. మనం సెకండ్ అంటే ఆల్రెడీ డెవలపర్ దగ్గర కాకుండా, మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత వీడియోలో చెప్పడం జరిగింది. అలాంటి వాటిల్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువుందనమాట. అంటే మనం ఇప్పుడు డిస్కౌంట్‌లో కొనుక్కుంటున్నాం కాబట్టి, రేపొద్దున్న ప్రీమియం మనకి ఎక్కువొచ్చే అంటే ఫాస్ట్‌గా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, ఈ ఏరియాస్‌లో మీరు కొనుక్కోండి.
ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువ ఆలోచించండి. కొత్త ప్రాజెక్టు 20,000 పెట్టి కొంటా, 15,000 పెట్టి కొంటా, 20,000 ఈ జంప్ అయిపోతున్నారు అనుకోకండి. ఎందుకనంటే జంప్ అవ్వడానికి మనకి రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడైనా సరే జంప్ అవ్వడానికి ఏంట్రా అంటే జీడీపీ, ఆర్థిక పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు అన్నీ కలిపితేనే తొందరగా ఫాస్ట్‌గా డెవలప్ అవుతాయి. సిటీస్ ఏవి డెవలప్ అయ్యేవాళ్ళన్నా గూడా అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనకిప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అనిశ్చలంగా ఉన్నాయి. ఏ మాత్రం గూడా మనము ఇదివరకు అనుకున్నటువంటి రేసింగ్‌లో గాని, స్పీడ్ గాని ఏ మాత్రం కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లా. ఇంకా చాలా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రపంచంలో రిసెషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం గనక వస్తే మనం గూడా దెబ్బతింటాం. కాబట్టి ఇక విదేశీ పెట్టుబడులు రావడం పక్కన పెడితే ఇంటర్నల్‌గా మన ఓన్ వనరులు గూడా దెబ్బతినే అవకాశాలున్నాయి. మన పెట్టుబడులు చాలా తగ్గే అవకాశాలున్నాయి కాబట్టి, గతంలో వలె రూ. 2 వడ్డీ, రూ. 3 వడ్డీ అంటే అలా రూ. 2కి కొనుక్కొని రియల్ ఎస్టేట్‌లో రూ. 3 సంపాదించి మన లాభం వచ్చేస్తుంది, పాసివ్ ఇన్‌కమ్ వస్తుందని అనుకుని మాత్రం ఎవ్వరు పెట్టుబడి పెట్టకండి. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళందరూ కూడా మన మన బ్యాంక్ లోన్‌లు తీసుకొని గాని, సొంత సేవింగ్స్‌తో గాని, ఫస్ట్ టైమ్ బయర్‌గా ఉండి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుందాం అనుకుంటే, లాంగ్ టర్మ్‌కి పెట్టుకుందాం అనుకుంటే, వాళ్ళకి మాత్రమే ఇది సరైన సమయం. నేను రిపీటెడ్‌గా చెప్తుంటాను. ఎందుకంటే బారోయిన్ మనీ మనకది నెత్తి మీద బర్డెన్. ఇక్కడ ఇది పెరిగే అవకాశం తక్కువుంది. పెరిగే అవకాశం చాలా తక్కువుంది కాబట్టి, అలాంటి పనులు మాత్రం చేయకండి. టెన్షన్స్ లేనిపోని కొని తెచ్చుకోకండి. కాబట్టి అది రెండో ఏరియా. ఫస్ట్ ఏరియా శ్రీశైలం హైవే, రెండో ఏరియా బెంగుళూరు హైవే. ఇక శ్రీశైలం హైవేకి, నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో వస్తున్నాయి కాబట్టి, మనం అనుకున్నటువంటివి అన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీ, అన్నీ ఆ మధ్యలో వస్తున్నాయి కాబట్టి, మీరు నాగార్జునసాగర్ హైవే వైపు రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి, గతంలో కూడా ఎస్ఎల్ఎన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్స్‌లో ఏవైతే మిగిలిపోయినటువంటి ప్లాట్స్ ఉన్నాయో, అవి ఆ డెవలపర్ దగ్గర మార్ట్‌గేజ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా బిలో 10,000 రూపీస్ దొరుకుతున్నాయి. ఒక డీటీసీపీ లేఅవుట్ గాని, ఫుల్లీ డెవలప్డ్ డీటీసీపీ లేఅవుట్ గాని, హెచ్ఎండిఏ లేఅవుట్ గాని మనకి అంత తక్కువలో దొరుకుతుంది అనంటే అది అదృష్టంగా భావించాలి. నో డౌట్ అది అదృష్టం. ఎందుకంటే ఇవన్నీ నా కళ్ళెదురుగుండా నేను చూసిన 13,000కి, 14,000కి ఏడుస్తూ వీళ్ళు అమ్మారు. ఇప్పుడు ఇంకా ఏడుపు. ఆ రోజున అమ్ముకోలేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి గత్యంతరం లేక లిక్విడిటీ గురించి ఈ రోజున రూ. 10,000కే అమ్మేస్తున్నారు. కాబట్టి మీరంతా గూడా అటువైపు గూడా పోచారం, నాగర్‌సరవైవే అటువైపు గూడా మీరు పెట్టుబడి పెట్టడానికి మంచి ప్రదేశాలు. మీకేవైనా సందేహాలుంటే, మీరేదైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే, పెడుతుంటే నా సలహాల గురించి మీరు వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ కండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.